సో, టాపికల్ స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ ఇది ఎప్పుడైనా విన్నారా? చాలామంది మా క్లినిక్‌కి వస్తున్నారు పేషెంట్స్ ఎర్రుపుగా అయిపోవడం ఫేస్ అంతా, చాలా దురద రావడం, ఎండకి అస్సలు తట్టుకోలేక ఉండిపోవడం, చాలా మొటిమలు ఉండడం, ఇవన్నీ ఒకే పర్సన్‌లో ఒకే ఫేస్ మీద మీరు చూసే ఉంటారా? కానీ మేము రోజు చూస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే స్టెరాయిడ్స్. సో, మీ ఫార్మసీ అంటే చాలామంది వైటనింగ్ క్రీమ్స్ అంటే తెలుపుగా అయిపోవాలి అని చెప్పి ఎళ్లి ఫార్మసీ షాప్స్‌లోకి వెళ్ళి అడగడం వల్ల వాళ్ళు ఒక కాంబినేషన్ క్రీమ్స్ ఇచ్చే ఉంటారు. ఈ క్రీమ్ మీరు ఎప్పుడో ఒకళ్ళు చూసే ఉండుంటారు ఆర్ మీ ఫ్రెండ్సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు యూజ్ చేసే ఉంటారు. వాటిలో కామన్‌గా ఉన్న క్రీమ్ ఏంటంటే దాంట్లో మొమెటసోన్ అనే కాంపోజిషన్, హైడ్రోక్వినోన్ అనే కాంపోజిషన్ అండ్ ట్రెటినాయిన్ అనే కాంపోజిషన్ 3 కాంపోజిషన్ ఉన్న క్రీమ్ ఒకే ఒక క్రీమ్ వల్ల ఫస్ట్ తెలుపుగా అయిపోయినట్టే అనిపిస్తుంది. తెల్లగా చాలా ఫెయిర్‌గా అయిపోయినట్టు అందరూ నోటీస్ చేసే అంత డిఫరెన్స్ వచ్చేంత దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అది పోను వాడడం వల్ల స్కిన్ పల్చబడిపోవడం, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్‌గా చాలా రోజులుండి, చాలా ఇబ్బంది పడుతూ, చాలా బాధపడుతూ ఉన్న వాళ్ళని మేము చూస్తున్నాం. సో, మీరు కూడా ఇలాంటి క్రీమ్స్ వాడుతున్నట్లయితే ఈరోజే స్టాప్ చేయండి. బికాస్ దానివల్ల స్కిన్ అనేది చాలా పల్చబడిపోతుంది. మీకు ఆ బ్లడ్ వెసల్స్ కూడా ఎక్కడో డీప్ లేయర్స్‌లో డర్మిస్‌లో ఉండాల్సిన బ్లడ్ వెసల్స్ కూడా మీకు ఆ ఫేస్ మీద కనిపించే అంత పల్చగా క్రీమ్స్ చేస్తుంది. అదే స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ అంటాము. అంటే డిపెండెంట్ అంటే ఏంటి? ఆ స్టెరాయిడ్ రాసుకోకపోతే స్కిన్ అనేది ఇరిటేషన్ ఇంకా స్టార్ట్ అయిపోతది. ఇచింగ్ స్టార్ట్ అయిపోతది. మండడం స్టార్ట్ అయిపోతది. మళ్ళీ అది రాసుకోవాలి అనే ఒక డిపెండెంట్‌గా అయిపోతారు. సో, ఇది స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. సో, ఈరోజే మీరు వాడుతున్నట్లయితే ఈరోజే అది డస్ట్‌బిన్‌లో పడేసేయండి.